లక్ష్మి, బంగారు బొమ్మలా ఉన్నావు లక్ష్మి. నీకు నా దిష్టి తగిలేటట్టుంది. వదినా, వదినా, వస్తున్నా. త్వరగా రా వదినా. సరస్వతి, వస్తున్నానండి, ఇప్పుడే వచ్చేస్తాను. వెళ్ళండి. నీ కాబోయే కోడలు అచ్చం దివి నుంచి దిగి వచ్చిన దేవతలా ఉంది. వచ్చి చూడు, నీ కోడల్ని పెళ్లి కూతురుగా ఎంత అందంగా రెడీ చేశానో. నీ నగలు నా ప్రేమ కలిపి అలంకరించాను. నువ్వే వచ్చి చూడు. అబ్బో 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 అబ్బో, ఎంత అందంగా ఉందో నా మనవరాలు. ఇదిగో సత్యాలు, ముందు అర్జెంటుగా వెళ్ళి ఉప్పు తీసుకొచ్చి నా మనవరాలకి దిష్టి తీయి. బా, దిష్టి మండపంలో తీయాలి కదా. మండపంలో కాదే, దీనికి అడుగు అడుగున తీయాలి. త్వరగా వెళ్ళి తీసుకురావే. తెస్తా. నా బంగారు తల్లి. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి మొత్తం పోవాలి. నా తల్లే, నా తల్లే, నా బంగారు కొండ. ఇదిగో సత్యాలు, నువ్వు ఒక పని చేయవే. ఇదిగో కొంచెం ఉప్పు నీ దగ్గర పెట్టుకో. మండపానికి వెళ్లే దారిలో వీధి వీధిన అడుగు అడుగున దానికి దిష్టి తీయాలి కదా. అలాగే అలాగే చేద్దాంలే. ఇంతకీ కుజు దోషం సంగతి ఏంటో? నన్ను ఇలా దిష్టి తీసే పనిలో పెట్టి దోషం విషయం దాటేస్తుందా? అయినా శోభనంలోపు చెయ్యొచ్చని ఒక మాట అన్నారు కదా పంతులు గారు. అప్పటి వరకు ఆగుతాను. ముడిపడక పెళ్లి ముడిపడుతుంది. ఇప్పుడెందుకులే నేను పొల్లేయటం. అనవసరంగా పాపం నాకు తగులుతుంది. కానీ ఈ విషయం మంగళాంబకు చెప్పొద్దు. అన్నయ్య, ఎలా ఉంది నీ కోడలు? చాలా అద్భుతంగా అలంకరించావు. నేను నీ కోడలు ఎలా ఉందో చెప్పమంటే అలంకరణ గురించి మాట్లాడతావేంటన్నయ్య? ఎప్పుడు చూస్తే నా కోడల్ని నీ అలంకరణతో కొత్తగా చూపిస్తున్నావు. శిల్పం ఎంత అందంగా కనిపించినా దాన్ని చెక్కిన శిల్పి గురించే మాట్లాడుకుంటారు కదమ్మా. చాలా థ్యాంక్స్ ప్రియా. నలుగురికి నచ్చేలా అలంకరణ చేశావు. చాలా బాగుంది. లక్ష్మి ముఖంలో పెళ్లి కూతురు కళ ఉట్టి పడుతోంది. అవును, ఇంతకే ఆదిత్య ఏడి? ఆదిత్యని మీరు తయారు చేయలేదా? వాడు పార్లర్లో అపాయింట్మెంట్ తీసుకున్నా అని చెప్పాడు కదా. ఏంటండి, పార్లర్కి వెళ్ళి చాలాసేపు అయింది కదా, ఇంకా రాలేదా? అవతల ముహూర్తానికి టైం అవుతుంది. అదే నా టెన్షన్ కూడా. వాడు రావాలి, తయారు చేయాలి. నేను వాడి కోసం వెయిట్ చేస్తున్నాను. సరే, ఒకసారి ఫోన్ చేయి. ఫోన్ చేయి. ఇదేంటండి, వాడి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది. సర్లే, వాడేదో దారిలో ఉండుంటాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ అయి ఉంటుంది. వస్తాడుగా. ఈ సమయంలో స్విచ్ ఆఫ్ వస్తోంది. అసలు వాడు పార్లర్కి వెళ్ళాడా? వాడు పార్లర్లో అపాయింట్మెంట్ తీసుకున్నానని చెప్పాడు కదా. నాకెందుకో టెన్షన్ పెరిగిపోతోంది. దుర్గా, నువ్వేం కంగారు పడుకో. వాడు ఫోన్ ఛార్జింగ్ అయిపోయి ఉంటుంది. వాడు వచ్చేస్తుంటాడులే, నువ్వు కూల్గా ఉండు. ఇదేంటి ఈ టైంలో ఫోన్ చేస్తోంది? హలో, మీ అబ్బాయి ఆదిత్యని కిడ్నాప్ చేశాం.
నువ్వు వెంటనే ప్రెసిడెంట్ పదవి వదులుకుంటే వాడు ఇంటికి తిరిగొస్తాడు. నీ పదవి విరమణ పత్రం ఎంత తొందరగా వస్తే అంత తొందరగా వాడి ఇంటికి వస్తాడు. నీ కొడుకుని రక్షించుకునే బాధ్యత నీ చేతుల్లో ఉంది. ఎక్కడా? అసలు నా కొడుకు ఎక్కడున్నాడు? నీ రాజీనామా లెటర్ పట్టుకొని వస్తావో, నీ మనుషులతో పంపుతావో నీ ఇష్టం. కానీ నీ రాజీనామా లెటర్ అందిన తర్వాతే వాడిని వదులుతాను. తులసి, ఏదేమైనా సూపర్ ప్లాన్ వేశావే. ఈ దెబ్బతో దుర్గమ్మ కాళ్ల బేరానికి రావడం ఖాయం. నేను అనుకున్నది జరగడం కూడా ఖాయం. మరేమనుకున్నారు దాక్షాయిని? ఈ తులసి ప్లాన్ వేస్తే దానికి తిరిగే ఉండదు. మీకేమో పదవి ముఖ్యం, నాకు నా ప్రేమ ముఖ్యం, దుర్గమ్మకి ఆదిత్య ముఖ్యం. వీడి కోసం ఆ దుర్గమ్మ ఏదైనా చేస్తుంది. ప్రేమ కోసం నేను ఎంత పోరాటమైనా చేస్తాను. పదవి కోసం మీరు ఎంతకైనా తెగిస్తారు. నువ్వు చెప్పింది 100% కరెక్ట్ తులసి. ప్రేమకి పుట్టుకే కాని మరణం తెలీదు. ఒక్కసారి ప్రేమలో తెగింపొస్తే రాజులైనా రాజ్యాలైనా ప్రేమ ముందు తల వంచాల్సిందే. దానికి తిరుగుండదు. ఆ ప్రేమలో తెంపు తెగింపు రెండూ ఉంటాయి. తెంపు అంటే పరిస్థితులకి భయపడి తల వంచి చావడం. తెగింపు అంటే ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదిరించి పోరాడడం. నా ప్రేమకి తెగింపే తెలుసు కానీ తెంపు తెలియదు. మీరే చూశారు కదా, ఆ తెగింపుతోనే దుర్గమ్మని ఎలా ఇరికించానో. నీ మాటలు వింటుంటే నాకు తెలియని ధైర్యం వస్తుంది. నీలా దేనికైనా తెగించి నిలబడే ఆడవాళ్లంటే నాకు చాలా ఇష్టం. ఎంతైనా నువ్వు నిజంగా సూపర్ తులసి. సరే, నేను లాయర్ దగ్గరికి వెళ్ళొస్తాను. మీరిద్దరూ జాగ్రత్తగా ఉండండి. తర్వాత దుర్గమ్మతో రాజీనామా లెటర్ మీద సంతకం చేయించుకున్నాక ఆదిత్యను వదిలేస్తాను. దుర్గమ్మతో రాజీనామా చేయిస్తే నీ పనైపోతుంది. తర్వాత మమ్మల్ని కూర్చోబెట్టి ఎందుకు పోషిస్తావులే? సరే, లాయర్ దగ్గరికి వెళ్ళిరా. ఆల్ ది బెస్ట్. మీరిద్దరూ ప్రేమికులు కదా, ప్రేమ కోసం ఏవైనా చేస్తారు కదా. మరి మా కోసం ఏం చేస్తారు? మీకోసమా? మీకోసం ఏం చేయాలి? మీ గొడవల వల్ల ఎలాగో మనమందరం కలిసాం. తొందరలో ఎలాగో మీరు పెళ్లి చేసుకుంటారు. మీ పెళ్ళయ్యేలోపు మాకు కొంచెం ఎంటర్టైన్మెంట్ ఇవ్వండి. ఎంటర్టైన్మెంటా? ఎంటర్టైన్మెంట్ ఏంటి? ఇదిగో, మీరిద్దరూ ఎంతసేపు అని ఎదురెదురుగా కూర్చుని ఫ్రూట్స్ తినిపించుకుంటూ కూర్చుంటారు. ఏదో ఒకటి చెప్పి మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి. అదే, ఏం చెప్పాలి? సరే, మీ ప్రేమ గురించి చెప్పండి. చెప్పడానికే ఉంది. మాది ఖుషి సినిమా కథలే. ఆ సినిమాలో పవన్ కళ్యాణ్, భూమిక ఒకే రోజు పుడతారు. మేము ఒకటే రోజు పుట్టాం. వీడు నాకన్నా 5 నిమిషాల ముందు పుట్టి నాకు బావయ్యాడు. నేను వీడికి మరదలైపోయాను. ఓహో, బావా మరదలు కాబట్టి ప్రేమించుకున్నారా? అదే ఆదిత్య నీకంటే 5 నిమిషాలు లేటుగా పుట్టుంటే? నేను 5 నిమిషాలు లేటుగా పుట్టి తనకంటే చిన్నవాణ్ణైనా ఖచ్చితంగా సచిన్ టెండూల్కర్ లాగా ప్రేమించే పెళ్లి చేసుకునేవాణ్ణి. అయినా ప్రేమకి చిన్న పెద్ద, రాజు పేద తేడాలు ఉండవండి. అబ్బా, మీరు చెప్పిన లాజిక్ చాలా బాగుందే. సరే సరే, మీ లవ్ స్టోరీ, ఖుషి లవ్ స్టోరీ ఒకేలా ఉంటుందంటున్నారు కాబట్టి మా కోసం
ఖుషి సినిమాలో ఏదైనా మంచి సీన్ యాక్ట్ చేసి చూపించండి. ఏంటి మేం యాక్ట్ చేసి చూపించాలా? సరదాగానే కదా. దుర్గమ్మ గారు రాజీనామా చేసేస్తే మీరిక్కడి నుంచి వెళ్ళిపోతారు. తర్వాత మీరు అనుకున్నట్టు పెళ్ళైపోతుంది. మళ్ళీ మనం కలుస్తామో లేదో, కలిసి సరదాగా మాట్లాడుకునే అవకాశం వస్తుందో లేదో. అందుకని మీరిద్దరూ ఇప్పుడే యాక్ట్ చేస్తే మీరు తర్వాత మమ్మల్ని కలిసినా కలవకపోయినా సరదాగా గుర్తు తెచ్చుకుని నవ్వుకుంటాం. మీ పెళ్లికి ముందు మెహందీ ఫంక్షన్ అనుకోండి. సరే సరే, మీరు ఇంతలా అడుగుతున్నారు కాబట్టి కాదని లేకపోతున్నాం. మీరు అడిగింది ఖుషి సినిమా సీన్ కదా? అవును. అయితే తులసి, ఆ సినిమాలోనే ఒక సీన్ చేద్దాం, ఓకేనా? ఏం సీన్ రా అది? ఆ, అదేనే, ఆ, పవన్ కళ్యాణ్ భూమిక ఒక చోట కూర్చుని బుక్స్ చదువుతుంటారు కదా, గాలి వస్తూ ఉంటుంది, అది ఆ సీన్ చేద్దాం. మ్మ్. ఛీ, నేను ఒప్పుకోను రా సీన్ కి. ప్లీజ్ ప్లీజ్ బంగారం, మంచి సీనే అది, ప్లీజ్ ఒప్పుకోవే. మ్మ్. నేను ఒప్పుకోను, నాకు ఆ సీన్ ఇష్టం లేదు. ఏయ్, నాకు ఆ సీన్ అంటే ఇష్టమే. ఏయ్ ప్లీజ్ తులసి, ప్లీజ్ 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 ప్లీజ్, ఈ ఒక్కసారి ఒప్పుకో. అవును, ఒప్పుకోండి. ఆ సీన్ చాలా బాగుంటుంది, ఒప్పుకోండి ప్లీజ్. మీరు ఎన్నైనా చెప్పండి, నేను ఆ ఎక్స్పోజింగ్ అదంతా చేయలేను. ఇందులో ఎక్స్పోజింగ్ ఏముంది ఒప్పుకోను అనడానికి? ఏదో పాపం బతిమాలుతుంటే బంగారం అని వెళ్ళి పైకెక్కి కూర్చుంటున్నావు. ప్లీజ్ ప్లీజ్ ఒప్పుకో బంగారం. సరేరా, పదండి. ఏంటి దుర్గా, ఏమైంది? ఎందుకలా ఉన్నావు? అసలు ఆ ఫోన్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది? ఆదిత్య ఎక్కడున్నాడట? ఏమండి, మన ఆదిత్యని మన ఆదిత్యని? ఏమైందో చెప్పొద్దునా? మన ఆదిత్యని ఆ దాక్షాయణి ఆ, దాక్షాయిని? కిడ్నాప్ చేసింది. దాక్షాయిని ఆదిత్యని కిడ్నాప్ చేసిందా? ఆ కిడ్నాప్ చేసింది. ఏంటే, నీకేమీ తెలియనట్టు దాక్షాయిని ఆదిత్యని కిడ్నాప్ చేసిందా అని అంత నోరు తెరిచి అడుగుతున్నా? తులసి కిడ్నాప్ అవటం, దాక్షాయిని ఆదిత్యని కిడ్నాప్ చేయించడం, ఇదంతా తులసినే దాక్షాయినితో కలిసి ఆడుతున్న నాటకం. ముందు దాన్ని కిడ్నాప్ చేసినట్టు నటించి ఎవరికీ అనుమానం రాకుండా ఆ దాక్షాయినితో చేతులు కలిపి ఆదిత్యని కిడ్నాప్ చేయించింది. ఈ విషయం మీకు ముందే తెలుసు ప్రియా. ఎవరైనా కన్న కూతురు కనిపించడం లేదు అంటే బాధతో మంచాన పడతారే తప్ప ముస్తాబై పెళ్లిళ్లకు రారు. మీకు ఆ తులసి ఆడే డ్రామాలో పాత్ర ఉంది కాబట్టే పిలిచిన వెంటనే పెళ్లికి తగుదనమ్మా అంటూ రెడీ అయి వచ్చారు. ఏం ప్రియా, వదినా వదినా అంటూ అమాయకురాలాగా నటించి నన్నే మోసం చేద్దాం అనుకుంటున్నావా? బయటికి మంచి మనుషుల్లా నటిస్తూ లోపల పెళ్లి ఆపాలి అనుకునే మీలా ముసుగులేసుకునే వాళ్ళకి ఇక్కడ ఉండటానికి అర్హతే లేదు. వెళ్ళండి, వెంటనే ఇక్కడి నుంచి బయటికి వెళ్ళండి. నడవండి దుర్గా, బయటికి. ఆగు. ఏమండి, మీరు మధ్యలో రాకండి. ఇది ఖచ్చితంగా తులసి ఆడిస్తున్న డ్రామా. ముందు తులసిని కిడ్నాప్ చేశాను అని ఆ దాక్షాయినితో ఫోన్ చేయించింది. నేను పట్టించుకుపోయేసరికి ఆదిత్యని కిడ్నాప్ చేయించింది. చేసింది చేయించింది అంతా వీళ్లే. ఏంటి, బావని కిడ్నాప్ చేసిందా? నువ్వేం కంగారు పడకు దుర్గా, నాకు దాక్షాయిని ఫ్యాక్టరీ గోడౌన్లన్నీ తెలుసు. ప్రతి చోట వెతికి ఆదిత్యం తీసుకొస్తాను. మీరు తీసుకురాగలరని నాకు తెలుసండి.
కానీ ఆ దాక్షాయిని ఒక కండిషన్ పెట్టింది. ఏంటే కండిషన్? దానికి ప్రెసిడెంట్ పదవి మీద పిచ్చుంది. నేను ఆ పదవికి రాజీనామా చేస్తేనే ఆదిత్యను వదిలేస్తాను అంటోంది. మరి ఇప్పుడు ఎలా? ఆదిత్యను వెతికి పట్టుకునే ప్రయత్నం మీరు చేయండి. తర్వాత అది అడిగిన రాజీనామా సంగతి నేను ఆలోచిస్తాను. మీరేంటి ఇంకా ఇక్కడే ఉన్నారు? ఒకసారి చెప్తే అర్థం కాదా? బయలుదేరండి. నువ్వు ఆవేశపడకు దుర్గా. మన ఆదిత్యకేమీ కాదు. ఏమీ కాదని నాకు తెలుసండి. కానీ ఏమీ కాదని మీరు ఇక్కడే ఉంటే ఎలా? వెళ్ళండి. వెళ్ళి ఆ దాక్షాయిని అంత చూసి నా కొడుకుని తీసుకొచ్చి నా ముందు నిలబెట్టండి. సరే, నేను వెళ్ళి వాడిని తీసుకొస్తాను. చూడు దుర్గా, నేను వయసులో పెద్దదాన్ని. నా మనసు ఎందుకో కీడు శంకిస్తుంది. నా మాట ఒకసారి వినవే. ఏంటది? ఈ పదవులు పంతాలు మనకెందుకే? నలుగురిలో నీకు ఉండవలసిన మర్యాద నీకుంది. ఏసీపీ భార్యగా గౌరవం ఉంది. పదవుల కోసం పోయి కొడుకు ప్రాణాల మీదకి తెచ్చుకోవడం అవసరం అంటావా? ఆ దాక్షాయిని అడిగిన పదవేదో తనకిచ్చేస్తే ఆదిత్య ఇంటికి వచ్చేస్తాడు. దాంతో లక్ష్మికి ఆదిత్యకు పెళ్లి చేయొచ్చు. ఈ పెళ్ళి అయిపోతే ఆ తులసి జీవితాంతం ఏడవడం తప్ప అది ఎన్ని ప్లాన్లు వేసినా ప్రయోజనం ఉండదు. అవునత్తయ్య, నానమ్మ చెప్పింది నిజమే. మనకి పెళ్లి ముఖ్యం, పదవి కాదు. కావాలంటే మరొకసారి ఎన్నికల్లో నిలబడదు గాని. ఈ ప్రెసిడెంట్ పదవి ఆ తులసి వల్లే వచ్చింది కదా, దాని మొహం మీద కొట్టేయి. అవునక్క, నీకున్న టెన్షన్కి మళ్ళీ ఇవన్నీ అవసరం అంటావా? మనకి ఆదిత్య తిరిగి రావటం ముఖ్యం. ఏ, మీరందరూ చెప్తే కానీ నాకు తెలీదా? నా కొడుకు మీద మీరు గుర్తు చేస్తే గాని ప్రేమ గుర్తుకురాదా? నా కొడుకుని ఆ దాక్షాయణి నుంచి ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. ఆఫ్టర్ ఆ దాక్షాయణి అడిగిందని నేను రాజీనామా చేసేస్తే రేపు నలుగురిలో ఈ దుర్గమ్మ గురించి ఏమనుకుంటారు? దుర్గమ్మ పైకి డాబుగా ఉండటమే కాని ఒట్టి పిరికిది అనుకోరు. అందులోనూ ఏసీపీ భార్యని నేనే భయపడితే మా ఆయన పరువు ఏం కావాలి చెప్పు? వెళ్ళారుగా మా ఆయన, ఖచ్చితంగా తీసుకొస్తారు నా కొడుకుని. ఏంటే తీసుకొచ్చేది? మీ ఆయన కన్నా పెద్ద పొజిషన్లో ఉన్నాడు ఆ దాక్షాయిని అన్నయ్య. సరే, నువ్వనట్టే చేద్దాం. ఆయన ఆదిత్యని తీసుకురాలేకపోతే అప్పుడు ఆలోచిస్తాను ఏం చెయ్యాలా అని. అప్పటి వరకు ఎవరు ఏం మాట్లాడకండి. ఏంటండి వదిన అలా మాట్లాడుతుంది? తులసి ఏమో మనకేం చెప్పడం లేదు. ఎక్కడున్నావే అని అడిగితే నేనొచ్చేస్తాను, మీరేం కంగారు పడకండి అంటుంది. వదినేమో తులసి కావాలని ఆడుతున్న నాటకమని మాట్లాడుతుంది. దాక్షాయణి మీద కోపంతో వదినని పోటీలో నిలబెట్టింది. పోటీల్లో గెలిచినందుకు వదిన మీద దాక్షాయణి పగ పెంచుకుంది. కానీ ఇదంతా తులసినే చేసిందని వదిన అంటుంది. అసలు ఏంటండి ఇదంతా? మీ వదినికి ఇదేమైనా కొత్త? తనకు తుమ్ము వచ్చినా దానికి కారణం తులసి అని అనడం మీ వదినికి మామూలే కదా. నువ్వెందుకు కంగారు పడ్డావు? అయ్యో, ఆడపిల్ల కనిపించకుండా పోతే కంగారు ఎందుకంటారేంటండి? ఇప్పుడు ఆదిత్య కూడా కనిపించట్లేదు. ఆదిత్యనే దాక్షాయిని కిడ్నాప్ చేసిందని వదిన అంటుంది. తులసిని కూడా ఆ దాక్షాయిని కిడ్నాప్ చేసుంటే మన పరిస్థితి ఏంటి? ఎలా ఆదిత్య తులసి తిరిగొస్తారు? చెప్పింది కదా, మీ వదిన రాజీనామా ఇస్తే వదిలేస్తానని చెప్పారు కదా. ఏం చెప్పడమో ఏంటో, నాకంతా కంగారుగా ఉంది. అసలు తులసి ఎలా ఉందో ఏంటో. దుర్గన మాటలకు మీరేం బాధపడకండి. తన గురించి మీకు తెలియందే ఉంది.
మొదటి నుంచి అంతే కదా. ఆదిత్య కనిపించట్లేదన్న కోపంలో అలా అంది. అది కాదన్నయ్య, నిజంగానే తులసి ఎక్కడుందో మాకు తెలియదు. అసలు నాతో ఏం చెప్పలేదు. ఆ ఫోన్ నంబర్ నుంచి ఫోన్ చేసింది అంతే. అది చాలు సేఫ్గా ఉందని చెప్పడానికి. తులసి ఫోన్ నెంబర్ ఇచ్చిందంటే ఆ దాక్షాయణి దగ్గర ఉందని అర్థం. అందుకని లొకేషన్ ట్రేస్ చేయమని ఆదిత్య నాకు నెంబర్ ఇచ్చాడు. ఆదిత్య దాన్ని వెతకడం కోసం వెళ్ళాడు. మీరేం కంగారు పడకండి.